మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ ఆత్మబంధువులకు ఇంతకుముందు నేను మోకాల నొప్పుల గురించి చెప్పానండి. ఇదే ఛానల్లో దయచేసి చూడండి. అయితే అందులో కొన్ని చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే అప్పటి దాంట్లో ఏం చెప్పానంటే, మనము నూనె లేకపోవడం వల్లనే మోకాళ్ళు డ్రై అయిపోయి శుష్కించి ఎండిపోయి మోకాల నొప్పులు వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ ఆయుర్వేదం ప్రకారంగా 80 రకాల వాత వ్యాధులలో మోకాల నొప్పులు ఉంటాయి. సో అలా మనం ఏం చెప్పానంటే, మీకు పడేటువంటి టేస్ట్ నచ్చినటువంటి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ డైరెక్ట్ తీసుకోమని చెప్పా. సో అరుగుదలను బట్టి. కానీ ఇక్కడ ఇంకా చాలా చెప్పాల్సింది ఏంటంటే, మోకాల నొప్పులు రావడానికి రీజను మన శరీరంలో టాక్సిసిటీ పెరగడం అండి. శరీరంలో టాక్సిసిటీ అనేది ఆయుర్వేదంలో చాలా పెద్ద సబ్జెక్టు. దాన్నే ఆమవాతం అంటారు. ఆమవాతం అంటే, ఆమము అంటే టాక్సిసిటీ అండి. ఎలా టాక్సిసిటీ అంటే, మీకు సరిపోని కంటే ఎక్కువ ఆహారం తీసుకున్నా, అరుగుదలను మించిన ఆహారం తీసుకున్నా, అది మీకు సరిపడనటువంటి ఆహారం తీసుకున్నా, బాగా వినండి, సరిపడని ఆహారము, సరిపోయిన దానికంటే ఎక్కువ అయినటువంటి ఆహారము, ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోవడం, జీర్ణశక్తి లేనప్పుడు ఆహారం తీసుకోవడం, ఏదో ఫ్రీగా దొరుకుతుంది కదా, బాగా టేస్టీగా ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా, మళ్ళీ దొరుకుతుందో లేదో, నాకు సమయం లేదు, ఇలా చాలామంది ఏం చేస్తారంటే, తమ యొక్క ఆకలి లేనప్పుడు మన పొట్ట కంటే ఎక్కువ కెపాసిటీగా ఆహారాన్ని తీసుకుంటారండి. అది చాలా ప్రమాదం. అలా ఎప్పుడైతే అట్లా ఆహారం తీసుకుంటారో వాళ్ళకి ఆ ఎక్స్ట్రా అయినటువంటి ఆహారం జీర్ణం కాక అది సగం జీర్ణం అయిపోయి టాక్సిసిటీగా మారిపోయి అది ఆమంగా రక్తంలో కలిసిపోతుందండి. ఆ రక్తంలో కలిసిపోయిన దాన్నే ఇప్పుడు అల్లోపతికి సంబంధించి రుమాటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అనొచ్చు, సిఆర్పి పాజిటివ్ అనొచ్చు, ఏఎస్ఓ టైటర్ పాజిటివ్ అనొచ్చు, ఈఎస్ఆర్ పాజిటివ్ అనొచ్చు, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్లలో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, ఏఎన్ఏ పాజిటివ్, ఇలా ఎన్నో చెప్తారు వాళ్ళు. కానీ మా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఆమవాతం. ఆమము పెరిగిపోవడము అన్ని రోగాలకు కారణం. మీరు ఎటువంటి రోగాలైనా కానీ దాన్ని ఫస్ట్ ఆమము కనుక పెరిగింది అంటే అన్ని రోగాలు వచ్చేస్తాయి. సో ఈ ఆమం పెరగడానికి రీజను మనకు విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా, అంటే మనకు తెలియకుండా, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కక్కుర్తిగా తినడం అన్నమాట. సో ఇది దయచేసి బానేసి ఆకలిని బట్టి, జీర్ణశక్తిని బట్టి, మీ కెపాసిటీని బట్టి దయచేసి తినండి. ఇది ఇంకొకటి ఏంటంటే, రెండో సబ్జెక్టు మెయిన్ మోకాల నొప్పులలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మలబద్ధకం. ఎవరికైతే మలబద్ధకం స్టార్ట్ అవుతుందో అండి, జీర్ణశక్తి సరిగా లేక ఆ అబ్జార్ప్షన్ రేట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో వాళ్ళకు మలబద్ధకం వచ్చేస్తుంది. మలబద్ధకం రాగానే మోకాల నొప్పులు వస్తాయి. ఒక్క మోకాల నొప్పులే కాదు, ఈ టాపిక్ మనకు అన్ని జాయింట్స్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు, సర్వికల్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇంకా షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్, అంటే చెయ్యి ఇట్లా పైకి లేపకపోవడం, ఇలా వస్తాయి కదా. ఇవన్నీ రీజన్స్ ఇవి అనమాట. అయితే ఇక్కడ జీర్ణశక్తి ఎఫెక్ట్స్ ఎప్పుడైతే అవుతుందో ఆమంతో, అప్పుడు ఈ జీర్ణాశయంలో విటమిన్ డిని అబ్జర్వ్ చేసేటువంటి బ్యాక్టీరియా మరియు B12ను అబ్జర్వ్ చేసేటువంటి బ్యాక్టీరియా, కాల్షియంను అబ్జర్వ్ చేసే బ్యాక్టీరియా, అవి ఫాస్ఫరస్, బోన్కు కావాల్సింది ఫాస్ఫరస్ కదండి, అవన్నీ లోపించిపోతాయి. ఎప్పుడైతే ఈ యొక్క మన శరీరాన్ని గ్రహించగలిగినటువంటి ఆ యొక్క బ్యాక్టీరియాస్ ఎప్పుడైతే చచ్చిపోతాయో, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలలో అవి అబ్జర్వ్ కావు. ఎప్పుడైతే అబ్జర్వ్ కావో వెంటనే అప్పుడు ఏమవుతుందంటే మనకు డీమినరలైజేషన్, అంటే మనకు ఖనిజ లవణాల యొక్క పోషక విలువల యొక్క లోపం ఏర్పడి, పౌష్టికాహార లోపం అంటారు. అప్పుడు లోపం ఏర్పడి బోన్ యొక్క డెన్సిటీ తగ్గడము, బోన్ యొక్క క్వాలిటీ తగ్గడం, ఆస్టియోపోరోసిస్ రావడం, ఆస్టియోఆర్థరైటిస్ రావడం, ఆస్టియోమలేషియా రావడం, ఇవన్నీ పదాలు నేను చెప్తున్నా కదా. బోన్కు సరిగా రక్తం సప్లై కాకపోవడం, ఆక్సిజన్ సప్లై కాకపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే, పాత వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో మీ యొక్క ఫుడ్ కెపాసిటీని మించి దయచేసి తీసుకోవద్దు. హరే కృష్ణ.